అత్త కోడలి గొడవలు. సావిత్రికి వాళ్ళ అత్తయ్య శాంతమ్మ అంటే చాలా కోపం. ప్రతిదానికి ఏదో ఒక వంకలు చెబుతూనే ఉంటుందని. అందుకే ఆ విషయమై వాళ్ళిద్దరికీ గొడవలవుతూ ఉంటాయి. ఒకరోజు సావిత్రి షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆ బట్టలన్నీ చూసిన శాంతమ్మ, నా కొడుకు జీతం మొత్తం ఇలాగే ఖర్చు పెడుతున్నావు. ఇంటి నిండా బట్టలున్నాయి, ఇంకా కొత్త బట్టలు ఎందుకు తీసుకొచ్చావు అంటే అన్నానంటావు, కానీ నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అత్తయ్య, మీ నోటికి తొందరపాటు ఎక్కువ అని నాకు బాగా తెలుసు. ఒక మాట అనే ముందు ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలి. వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి. అత్త అనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒరే రమేషు, ఎక్కడ చచ్చావురా, ఇలా రారా. గదిలో నిద్రపోతున్న రమేష్ ఒక్కసారిగా నిద్రలేచి, అబ్బా, మళ్ళీ అత్తాకోడళ్ళ గొడవలు మొదలు పెట్టారు. బెటర్, నాకెందుకు, నేను ప్రశాంతంగా పడుకుంటాను అని మళ్ళీ అలాగే పడుకుంటాడు. తల్లి శాంతమ్మ మాత్రం అస్సలు ఊరుకోకుండా నడుచుకుంటూ రమేష్ గదిలోకి వచ్చి, ఒరేయ్, తల్లిని అన్ని మాటలంటుంటే నువ్విక్కడ నిద్రపోతున్నావా? నీకసలు నేనంటే ఇష్టం ఉందా లేదా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అమ్మా, ఏంటమ్మా ప్రతి చిన్న చిన్న వాటికి నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నారు? నాకు డ్యూటీ అయిపోయి ఇప్పుడే ఇలా పడుకున్నానమ్మా. ఎందుకమ్మా నాకు ప్రశాంతత లేకుండా చేస్తారు? ఇంతలో భార్య వచ్చి, ఎంతైనా మీ అమ్మంటేనే నీకెక్కువ ఇష్టం, నన్నెందుకు పట్టించుకుంటారు అని ఇద్దరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారు. అతను ఎవరి వైపు మాట్లాడాలో అర్థం కాక బయటకొచ్చి కూర్చుంటాడు. ఇంతలో ఒక ఆమె వచ్చి, సావిత్రి, నీకిచ్చిన బట్టలు ఎక్కడ పెట్టావు? అదిగో సోఫాలో ఉన్నాయి చూడు అని అంటుంది. ఇక ఆమె బట్టలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్తగారు మనసులో, అయ్యో, ఈ బట్టలు సావిత్రి తీసుకొచ్చిందనుకొని తిట్టానే అని అనుకొని కోడలితో, అయ్యో నా బంగారు కోడలా, నేను నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నిన్ను అనరాని మాటలు అన్నానమ్మా. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలిసి కూడా నిన్ను అవమానపరిచాను. నన్ను క్షమించు తల్లి అని అంటుంది. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవాళ్ళు, ఒక మాట అంటే ఏం పోతుంది? నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది. నేను కూడా మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీరే నన్ను క్షమించండి అత్తయ్య. ఇక అత్తా కోడళ్ళు ఇద్దరూ గొడవ మానేసి కలిసిపోవడంతో రమేష్, అందుకే ఆడవాళ్ళ గొడవ మధ్యలో మగవాళ్ళు దూరకూడదు. వాళ్ళు దూరితే మధ్యలో పరువు పోతుంది. వాళ్ళు బాగానే ఉంటారు అని వెళ్ళిపోతాడు. మధ్యాహ్న సమయం అవుతుంది. అత్తాకోడళ్ళిద్దరూ కూడా సీరియల్లో జరిగిన విషయాలు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన రమేష్, ఎంత బాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి కదిలిస్తే నన్ను కొడతారో ఏమో. నేనే వంటగదిలోకి వెళ్ళి ఏం చేశారో చూసి ఉన్నదేదో తినడం మంచిది అని వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో భోజనం వడ్డించుకుంటూ ఉండగా ప్లేట్ కింద పడి పెద్ద శబ్దం అవుతుంది. ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తారు. ఎదురుగా అతన్ని చూసిన వాళ్ళు ఏంటి అని అడుగుతారు. మీరిద్దరూ బిజీగా ఉన్నారు కదా, మిమ్మల్ని కదిలించడం ఎందుకని ఇలా వచ్చాను. ఇంతలో ఇలా జరిగింది. వసే, నువ్వసలు ఆడదానివేనా? మొగుడు ఆకలితో ఉన్నాడా తెలీదా? ఇంట్లో ఉన్న కూడు మొత్తం తినుంటావు, ఇంకా మొగుడు ఆకలి ఏం తెలుస్తుంది నీకు? అదే మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కొడుకు ఆకలితో ఉంటాడని మీకు తెలీదా? మీరే భోజనం పెట్టొచ్చు కదా. ఇక మళ్ళీ ఆ విషయం దగ్గర ఇద్దరికీ గొడవ అవుతుంది. ఓరి దేవుడా, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. అసలు వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారో, ఎప్పుడు కలిసి ఉంటారో అర్థం కాక చస్తున్నాను అని అనుకొని వాళ్ళిద్దరినీ ఆపి, నేను ఈరోజు అన్నం తినడం లేదు, ఎందుకంటే ఉపవాసం అంటూ బయటకు వెళ్ళిపోతారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో గోడ గడియారం మోగుతుంది. ఇద్దరు కూడా, అమ్మో, సీరియల్ టైం అవుతుంది, వెళ్దాం పదా అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొని
టీవీ ముందు కూర్చుంటారు. ఇద్దరూ టీవీలో సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో కరెంటు పోతుంది. ఇద్దరు కూడా ఛీ, ఇప్పుడే పోవాలా కరెంటు, మంచి సీన్ వచ్చినప్పుడే కరెంటు తీస్తాడు అని అనుకొని నిద్రపోతూ ఉంటారు. అత్తయ్య, ఈరోజు సీరియల్లో ఏమవుతుందంటారు? కోడలు అత్తగారికి విషం పెట్టి చంపేస్తుందంటారా? అత్తగారు మెయిన్ క్యారెక్టర్ కదా, అప్పుడే చచ్చిపోతే సీరియల్ ముందుకు వెళ్ళదు. నాకు తెలిసి ఈ విషయం ఏ నేలపాలో అవుతుందేమో. అయినా అత్తగారు మంచివాళ్ళైతే విషం పెట్టాల్సిన అవసరం కోడలికి ఎందుకు వస్తుంది చెప్పండి? అలాంటి అత్తల్ని నిజంగానే చంపేయాలి. కోడళ్ళు మంచివాళ్ళైతే అలా ఎందుకు చేస్తారు? కోడళ్ళందరూ ఇలాగే తగలడతారు ఈ రోజుల్లో. మీరు నన్ను ఉద్దేశించి అంటున్నారు కదా, మరి నువ్వు నన్నన్నావు కదా. అలా ఇక మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో కరెంటు వస్తుంది. అమ్మయ్య, సీరియల్ వచ్చింది అని చెప్పి ఇద్దరు కూడా మళ్ళీ సీరియల్ చూస్తూ ఉంటారు. దాన్నంతా చాటుగా గమనిస్తున్న అత్తగారి భర్త, ఇలాంటి అత్తాకోడళ్ళని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఒకరికొకరు బాగా సరిపోయారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రోజు అత్తాకోడళ్ళ మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అత్తగారికి గుండెల్లో నొప్పి వస్తుంది. ఆమె ఏడుస్తూ, సావిత్రి, నాకు గుండెంతా నొప్పిగా ఉందమ్మా, ఒకసారి రమేష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని కంగారుగా మాట్లాడుతుంది. వెంటనే కోడలు భర్తకు ఫోన్ చేసి రమ్మంటుంది. రమేష్ కంగారుగా డాక్టర్ని తీసుకొని ఇంటికి వస్తాడు. డాక్టర్ ఆమెను పరీక్షించి, భయపడాల్సిందేమీ లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అలా అనిపించింది అని మందులు రాసిచ్చి వెళ్తాడు. కోడలు ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తయ్య, ఒసేయ్ సావిత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమీ కాలేదు కదా. చూసావా అమ్మా, సావిత్రికి నువ్వంటే ఎంత ఇష్టమో, నీకేమన్నా అయ్యిందేమోనని ఎంత కంగారు పడి ఏడుస్తుందో చూడు. ఒరేయ్, అది ఎందుకు ఏడుస్తుందో నాకు బాగా తెలుసు. ఏమే, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతుంటే చెప్పవేంటి? మీకేమన్నా అయితే నేను గొడవ పడ్డానికి ఎవ్వరూ ఉండరు కదా, అందుకే బాధపడుతున్నానత్తయ్య. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దాన్ని చూసి రమేష్ పక్కకు వచ్చి, మీ ఇంట్లో కూడా ఇలాంటి గొడవలు జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి. గొడవ పడిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ కలిసిపోతారు. మధ్యలో మనం వెళ్తే మనల్ని ఉతికి పడేస్తారు అని అనుకుంటూ పక్కకు వచ్చేస్తాడు. పక్కకు వచ్చిన కాసేపటికి అత్తాకోడళ్ళు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటారు. చిన్న చిన్న గొడవలతో అత్తాకోడళ్ళు అలా ముందుకు వెళ్తారు. కానీ ఒకరంటే ఒకరికి మాత్రం ఎప్పుడూ ఇష్టం ఉంటుంది. బయటపడరు అంతే.